పరిశుద్ధాత్మ ద్వారా కాల్చబడాలి. వారు 120 మంది పరిశుద్ధాత్మలో కాల్చబడ్డారు. అందుకే వారు క్రీస్తు రాకడ పర్యంతం వరకు బైబిల్ గ్రంథంలో సువర్ణాక్షరాలతో లిఖితం చేయబడిన వారి పేర్లు, వారిని గురించిన చరిత్ర బైబిల్లో బోధిస్తున్నామంటే గల కారణం ఏమిటి తెలుసా? వారు పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చబడ్డారు. నీవు కూడా పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చబడాలి. నీ సన్నిధిలో కాలుచున్న రాళ్ళవలే అని రాశాడు ఒక దైవజనుడు పాట. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నువ్వు కాలుతున్న రాయిగా మారాలి. నువ్వు కాలుతున్నటువంటి విశ్వాసి చేపగా మారాలి. నువ్వు కాల్చబడిన చేపగా మారితే ఏమైంది తెలుసా? నీలో కుయుక్తి ఉండదు, ఒకళ్ళని నాశనం చేయాలని మనసు ఉండదు, ఒకళ్ళకి సిచ్చు పెట్టాలని మనసు ఉండదు. ఏకాడికి నష్టపోతే నువ్వే నష్టపోతావు కానీ, ఏకాడికి భరిస్తే నువ్వే భరిస్తావు కానీ, ఇతరుల మీద